రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి ఒక క్రేజీ న్యూస్ తీసుకొచ్చానండి. అదేంటంటే ఇప్పుడు ప్రజెంట్ అందరూ చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఎందుకంటే ఆసియా కప్ జరుగుతుంది, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడట్లేదు. అంతకుముందు టెస్ట్ మ్యాచ్ జరిగింది. 5 టెస్టుల్లో కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కనిపించలేదు. రిటైర్మెంట్ కారణంగా వీళ్ళిద్దరూ ఆడకపోవడం ఫ్యాన్స్ని తీవ్ర నిరాశపరచడం జరిగిందండి. అయితే మీకోసం ఒక క్రేజీ న్యూస్ ఏంటి అంటే, ఆస్ట్రేలియాతో జరగబోయే వన్డే మ్యాచెస్కి మన అక్టోబర్ 19 నుండి స్టార్ట్ అవుతుంది. ఆ మ్యాచెస్కి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరు ఆడుతున్నారు అని బీసీసీఐ ఇప్పటికే కన్ఫర్మ్ చేయడం జరిగింది. అంటే దీని పరంగా చూసుకుంటే 2027లో జరిగే వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్కి కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు ఆడతారు అని బీసీసీఐ ఇండైరెక్ట్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని మళ్ళీ క్రికెట్లో, అది కూడా వరల్డ్ కప్ లాంటి పెద్ద పెద్ద ఐసీసీ టోర్నమెంట్స్లో చూడాలి అనుకున్న వ్యక్తులకి ఇది ఎంతో హ్యాపీ న్యూస్ అండి. 71 సెంచరీస్తో లీడింగ్లో ఉన్న విరాట్ కోహ్లీ 100 సెంచరీస్ చేసుకోవాలి, సచిన్ టెండూల్కర్కి చేరువుగా కావాలి అని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్. మళ్ళీ రోహిత్ శర్మ కెప్టెన్సీ చేయాలి. రోహిత్ శర్మ ఆధ్వర్యంలో 2022లో వరల్డ్ కప్ మిస్ అయిన 2027లో ఈ వరల్డ్ కప్ గెలిచి వరుసగా T20 వరల్డ్ కప్, ఆసియా కప్, 2027లో జరిగే వరల్డ్ కప్ గెలిచి అతి తక్కువ టైంలో ఎక్కువ ఐసీసీ టోర్నమెంట్స్ విన్ అయిన కెప్టెన్గా రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాలని, ధోని చెంతకు చేరాలని చెప్పేసి రోహిత్ శర్మ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు టెస్టు రిటైర్మెంట్ని వెనక్కి తీసుకొని మళ్ళీ టెస్టు ఆడడానికి రావాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టు 5 రోజులు జరిగే మ్యాచ్లో వాళ్ళు చేసే ఫన్నీ మూమెంట్స్ అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్యాన్స్ని ఎక్కడా నిరాశపరచకుండా గ్రౌండ్లో వింత వింత యాక్టివిటీస్ చేస్తూ ఫ్యాన్స్ని నవ్విస్తూ ఉంటారు.